కలుపు మొక్కల నివారణతో పాటు వానపాముల వృద్ధికి మొక్కలకు పోషకాలను అందించేందుకు టైప్ 2 ఘనజీవామృతాన్ని సాగులో వినియోగిస్తున్నాడు రైతు సతీష్. పూత సమయంలో గోకృపామృతాన్ని అందిస్తూ చక్కటి దిగుబడిని సాధిస్తున్నాడు. మరి ఈ టైప్ 2 ఘనజీవామృతాన్ని గోకృపామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎప్పుడు వినియోగించాలో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇంకోటి నా ప్రధాన పంటకు కానీ ఈ భూమి మీద ఎండక్రాప్కి కానీ నేను ఘనజీవామృతం అనేది వాడతానండి. ఈ ఘనజీవామృతం అనేది ఎలా అంటే రెండో రకం ఘనజీవామృతం వాడతాను. ద్రవజీవామృతం తయారు చేసుకొని ఆ ద్రవజీవామృతాన్ని నా ఎరువు దెబ్బలో పశువుల ఎరువులో కలుపుకొని దాన్ని మొత్తం కలగదీపుకుంటే అది మొత్తం రెండో రకం ఘనజీవామృతంగా నాకు తయారవుతుంది. నేను అలా ఇప్పటికి 3 సార్లు ఈ దెబ్బలో కలపడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి కలుపు మొక్క ఏదైతే ఉందో ఆ కలుపు మొక్కను పీకి అదే దెబ్బ మీద వేసి మళ్ళీ అదే ద్రవజీవామృతాన్ని దీంట్లో వేయటం వలన నాకు ఇది మొత్తం కూడా బాగా కుళ్ళి బాగా బలంగా తయారయ్యి మొత్తం కూడా చివికి బాగా బలంగా తయారవుతుంది. ఈ పశువుల ఎరువునే మనం ఘనజీవామృతం అవుతుంది కాబట్టి దీన్నే నేను నా యొక్క పంటకి ఉపయోగించడం జరుగుతుందండి. దాంతోపాటు దీన్ని వేయటం వల్ల బాగా మనకి ఏంటంటే ఈ ఘన ద్రవ జీవామృతాలు వాడటం వలన మనకి ఎరలు అనేవి స్వతహాగా భూమిలో అడుగు పొరల్లో నుంచి మనకి వచ్చి పైన వాటి యొక్క ఈ వ్యవసాయం అనేది మనం చేయటం కన్నా కూడా వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ ఎరలు అనేవి మనకి వ్యవసాయం చేస్తాయని చెప్పుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఎరలో అవి రంధ్రాలు చేసుకొని వెళ్ళటం వల్లనే మనకి భూమి పొరల లోపలికి ఈ వాటర్ కానీ ఇవన్నీ చేరి మనకి ఆ పోషకాలు అనేవి దానికి అందుబాటులోకి వెళ్తాయి. మనం దాంతోపాటు ఇప్పుడు గోకృపామృతం అనేది కూడా పరిశీలన చేద్దామండి. మనం గోకృపామృతాన్ని తయారు చేసి ఉంచాము. ప్రజెంట్ మనం దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే మనం తెలుస్తుందండి సార్. ఇది గోకృపామృతం అండి. ఈ గోకృపామృతాన్నే మన యొక్క పంటలకి ఉపయోగించడం వల్ల మనకు ఫ్లవరింగ్ స్టేజ్ కానీ లేదా పెరుగుదలకు కానీ కాయ పెరగటానికి కానీ అన్ని విధాల బాగుంటుందండి. దాంతోపాటు మనకి ఏదన్నా తెగులు నివారణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని తయారు చేసే విధానం ఏమిటంటే 2 లీటర్లో గోకృపామృతం కల్చర్ తీసుకోవాలండి. 2 కేజీలు బెల్లం తీసుకోవాలి. 2 లీటర్ల పాలతో తయారు చేసినటువంటి పెరుగును మజ్జిగగా చేసుకొని ఫ్రెష్గా ఆ రోజే మజ్జిగగా చేసుకొని ఈ 2 లీటర్ల కల్చర్ని ఈ 2 కేజీల బెల్లాన్ని ఈ 2 లీటర్లతో పాలతో తయారు చేసినటువంటి మజ్జిగ మొత్తాన్ని కలిపి ఈ మూడింటిని కూడా దీంట్లో 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలండి. దాన్ని 4 రోజుల తర్వాత మనకి కల్చర్ అనేది బాగా తయారవుతుందండి. అది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే దాని యొక్క స్మెల్ కానీ లేదంటే దాంట్లో మనకు ఒక సౌండ్ వస్తుందండి. ఒక డిఫరెంట్గా ఎయిర్ బబుల్స్ వస్తా ఆ సౌండ్ వస్తుంది. మనం అప్పుడు గమనించవచ్చు ఇది బాగా తయారైంది అని. తర్వాత దాన్ని మనం ఒక 4 రోజుల లోపల ఎప్పుడైనా కానీ వాడుకోవచ్చు అండి. బాగా పనిచేస్తుంది. ఏ స్టేజ్లో అయినా ఫ్లవరింగ్ స్టేజ్ అయినా లేదంటే పెందకట్టుకైనా దేనికైనా కానీ వాడుకుంటే మనకు బాగా ఉపయోగపడుద్ది సార్. మార్కెటింగ్ విషయానికి వచ్చే లోపల నేను కొత్తలో నా పంటను మార్కెటింగ్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడేవాడిని, బాగా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే కెమికల్ రైతుకైనా అదే రేటు మార్కెట్లో, ప్రకృతి వ్యవసాయ రైతుకైనా అదే మార్కెట్లో అదే రేటు ఉండేది. దానివల్ల ఏంటంటే నాకు దీంట్లో నాకు తేడా డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఇంతలా కష్టపడి చేస్తుంటే ఎందుకు డిఫరెన్స్ కనపడతలేదు. ఓన్లీ నా హెల్త్ గురించే నేను ఎంత చేస్తున్నాను. పక్కన వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా చేయాలి. కానీ ఆ కాస్ట్ అనేది మార్కెట్లో నాకు తగ్గకూడదు అనే ఆలోచన నేను కొంతకాలం అయితే ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే అందరికీ ఒకే రేట్ ఇవ్వటం, వాళ్ళు మార్కెట్లో చాలా తక్కువ రేట్ ఇవ్వటం వల్ల నేను ఇబ్బంది పడ్డాను. తర్వాత ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారాగా నా సర్కిల్ ద్వారాగా వాళ్ళని ఉపయోగించుకొని నేను చేసేటువంటి మొత్తం ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఆ ఫొటోస్ ద్వారాగా కానీ వీడియోస్ ద్వారా కానీ వాళ్ళకి తెలియజేస్తూ నేను వాళ్ళ ద్వారాగా ప్రమోటింగ్ అనేది తెచ్చుకొని వాళ్ళ ద్వారాగా మార్కెటింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్ ద్వారాగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని పొలంలో పండించినటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తూ వీటి గురించి వివరణ తెలియజేస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ మిగతా వాళ్ళకన్నా కూడా నా మార్కెటింగ్ పెరిగింది. నాకు అన్ సీజన్లో కూడా సీజనబుల్ రేట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి నాకేంటంటే కెమికల్ రైతు కన్నా కూడా నేను ₹1 ఎక్కువ ఆదాయం తీయగలుగుతున్నాను. తద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నా. థ్యాంక్ యూ HM TV.